ఇటీవలి కాలంలో జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు తెలుగు తెరకు పరిచయం కావడం ఎగ్జైట్ చేస్తుందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో జాన్వీ కపూర్ పారితోషికం గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవరాలో నటించినందుకు జాన్వీ కపూర్ భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటుందని, సుమారు 10 కోట్లు డిమాండ్ చేసిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అసంబద్ధమైన ప్రచారం. జాన్వీ సుమారు 6 కోట్ల మేరకు పారితోషికం అందుకుంటున్నట్టు తెలిసింది. అంతేకాదు, దేవర వర్గాల నుంచి అందిన సోర్స్ ప్రకారం జాన్వీ తన కెరీర్ లో భారీ ఫీజు ఇదేనని కూడా తెలిసింది. ఇక దేవర పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ దేవరతో తెలుగు సినిమా రంగప్రవేశం చేస్తున్నారు. ఇందులో సైఫ్ విలన్ గా నటిస్తున్నారని టాక్ ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ కోసం 6 కోట్ల పారితోషికం అందచేయడం కూడా ఇది నిర్మాతలకు తలకు మించిన భారం అనడంలో సందేహం లేదు. గతంలో సాహో కోసం శ్రద్ధ కపూర్ 6 నుంచి 8 కోట్ల మేరకు అందుకుంది. ప్రజెంట్ ప్రాజెక్ట్ కేలో నటిస్తున్న దీపికా పదుకొనెకు 15 కోట్లు, అదనంగా సౌకర్యాలు కలుపుకొని 18 కోట్ల వరకు ముట్ట చెప్తున్నారన్న టాక్ నడుస్తుంది. అయితే దీపికా పదుకొనే ట్రాక్ రికార్డ్, ఇమేజ్ దృష్ట్యా ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేయడం రొటీన్ అనుకున్నా కానీ జాన్వీ లాంటి డెబ్యూ కథానాయిక 10 కోట్లు డిమాండ్ చేయడం అసంబద్ధమైన చర్యగానే విశ్లేషిస్తున్నారు.